టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బీజేపీతో పొత్తు ఉంటే అవకాశం ఉందన్నారు. అయితే బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా తమతో బీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులు టచ్లో ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల వడపోతలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ముచ్చట హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో పొత్తు ఉంటుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పొత్తులో భాగంగా తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ వస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో లేరన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందన్న ప్రచారాన్ని బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్ ఖండించారు. ఇదంతా కేసీఆర్ ఆడుతోన్న నాటకమన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ను కూటమిలో చేర్చుకోలేదన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామన్నారు. తెలంగాణలో 17కి 17 ఎంపీ సీట్లు బీజేపీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందని బండి జోస్యం చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశమే లేదన్నారు. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 5 ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారన్నారు బండి సంజయ్. హరీష్ రావు బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు బండి సంజయ్.